50 బిలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ఒక బ్లాక్‌లోకి తీసేసుకొని వాళ్ళకేం చెప్తారు అంటే, మీరు ఈ క్వెషన్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ చదవండి అని జనవరంతా వదిలేస్తారు. ఇంకా జాన్వరిలో కూడా మళ్ళీ అదే క్వెషన్స్‌లో కూడా వాళ్ళు వీక్‌గా ఉన్నారు అంటే, ఇంపార్టెంట్ అయిపోయింది. వెరీ ఇంపార్టెంట్‌లోకొచ్చేస్తారు. ఇంక లాస్ట్‌కు ఈళ్ళని ఎలాగైనా కూడా పాస్ చేసి బయట పడేయాలి అనుకున్నప్పుడు వెరీ, వెరీ ఇంపార్టెంట్‌లోకెళ్ళిపోతారు. అంటే టీచర్స్ మనకిచ్చినటువంటి టైం అంతా మనం వదిలేసాం. సెకండ్ ఆప్షన్‌గా వాళ్ళు తీసుకున్నటువంటిది కూడా మనం వర్కౌట్ చేయలేదు. థర్డ్ ఆప్షను ఈళ్ళు పాస్ అయితే చాలు అనుకునేటటువంటి సిట్యుయేషన్‌లోకి మనం వచ్చినప్పుడు లాస్ట్ మనకిచ్చే చాయిస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అవి అయినా కూడా ఎలా చదవాలి? అయి చదివేటటువంటి కొద్దిపాటి క్వెషన్సే అంటే లిమిటెడ్ సిలబస్ మన చేతిలో పెట్టి మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పుంటారు. ఎందుకంటే బాగా చదివినోళ్ళకి అసలు ఏమి చదవనోళ్ళకి టెన్షన్ ఉండదు. మధ్యగా పాస్ కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు నాకు 35% 40% వస్తే చాలు అనుకునేటటువంటి వాళ్ళతోనే టీచర్స్‌కి పెద్ద తలనొప్పిగా తయారైతుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ తక్కువ టైంలో ఎలా చదవాలి? అంటే మనం ఈ టైం అంతా ఎంత వేస్ట్ చేసుకున్నాము, జరిగిపోయినటువంటి కాలాన్ని వదిలేసి ఇప్పుడు మన చేతిలో ఎంత టైం ఉంది? మనం ఎంత టైము అనేది చదువుకోవడం కోసము ఉపయోగించుకోవాలి టైంని. సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఇప్పటికైనా కూడా జ్ఞానోదయం కావాలి. ఇంకా ఉంది గదా! 10 డేస్ ఉంది గదా! 10 డేస్‌లో మాకుండేది 6 సబ్జెక్ట్స్ కదా! నేనంతా స్వామి వివేకానంద గారిలాగా ఒక్కసారి బుక్ తిప్పేసానంటే నా బ్రెయిన్‌లో అట్లా కూర్చుండిపోతాయి. అంటే 365 డేస్ అయిపోయాయి. ఓన్లీ మనకు ఆ 10 డేస్ మాత్రమే మిగిలున్నాయి. ఈ 10 డేస్‌లో ఏ వివేకానంద గారినో, ఏ అబ్దుల్ కలాం గారినో కంపేర్ చేసుకోకుండా నీ బ్రెయిన్ నువ్వు ఇప్పటికైనా మేల్కొని నీ కెపాసిటీ ఎంత? నువ్వెంత గుర్తుపెట్టుకోగలవు? ఎలా చదివితే నీకు గుర్తుంటుంది? అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలేసి నేను ఇది చదవాలి అని ఫస్ట్ కూర్చోండి. తరువాత ఎప్పుడైనా కూడా మనం చదివేటటువంటిది ఒక క్వెషన్ గాని, 2 క్వెషన్‌లు కానీ మనం చదవడం అయిపోయిన వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకొని ఒక క్వెషన్ గుర్తు తెచ్చుకుంటాం. గుర్తు తెచ్చుకున్న తర్వాత